ఎక్కడో ఆకాశంలో ఏదో వినపడిందా? అది ఎవరన్నారో, ఏ మబ్బుచాటున్నాడో, నీకు మీ చెల్లెలికి ఏ కలహం పెట్టడానికి అన్నాడో అన్నవాడు కనపట్టలేదా? శరీరం లేకుండా ఎవడో ఏదో అన్నాడా? అది ఎవడన్నాడో తెలియదు, కానీ ఆ అన్నది మాత్రం నిజమని నమ్ముతున్నావా? ఇన్నాళ్ళ మీ అనుబంధం మర్చిపోయావా? ఒక రకంగా కాల్చి వాత పెట్టాడు. మిన్నుల మోతలే నిజము మేలుని చంపకుమన్న, మాని రావన్న, వధింపకుమన్న, తగదన్న, సహింపుమన్న వీడెదన్. పోతన గారికి అవకాశం చిక్కాలి, కానీ అమ్మ అన్న మాట వచ్చిందో, అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులు నమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధినిచ్యుత కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్ అంటారు. అమ్మ అంటే ఆదరోక్తి, అన్న ఆదరోక్తి. అంటే ఆ మాటల వెనక అంత అనుబంధం ఉంది, అంత ప్రేమ ఉంది. వాళ్ళు కలుసుకుంటే అలా మాట్లాడుకోవాలి. ఒక తల్లి తండ్రి కడుపున పుట్టినటువంటి అనుబంధం ఇక జీవితంలో ఎక్కడికి వెళ్ళినా రాదు.